జవాన్ వ్యక్తి హ్యాపీ బర్త్డే బేబీ అని అనుకుంటూ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు. లోపల చూడగానే తన భార్య వేరే వ్యక్తితో పడుకొని ఉంటుంది. అది చూడగానే జవాన్ వ్యక్తి ఆశ్చర్యపోయి వెంటనే అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని వాళ్ళిద్దరిని వీడియో తీస్తాడు. నీ సంగతి తర్వాత చూస్తాను అని అనుకుని డోర్ వేసుకుని బయటికి వెళ్తాడు. ఆ తర్వాత జవాన్ వ్యక్తి తన భార్యకు ఫోన్ చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయి లేచి తన భర్త ఫోన్ నెంబర్ చూసి కంగారు పడుతుంది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేచి ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి నా భర్త ఫోన్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఏమని మాట్లాడాలి అని అంటుంది. అందుకు ఆ వ్యక్తి నీ భర్త సాయంత్రం వస్తాడని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి అంటుంది, అవును నా భర్త సాయంత్రం వస్తాడని చెప్పాడు, కానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడో తెలియదు, నువ్వు కొద్దిసేపు సైలెంట్ గా ఉండు, నేను నా భర్తతో మాట్లాడతాను అని చెప్పి హలో ఏమండి చెప్పండి అని అంటుంది. అందుకు జవాన్ వ్యక్తి ఈ రోజు నీ పుట్టినరోజు కదా అని చెబుతాడు. అందుకు ఆ అమ్మాయి అవును ఈ రోజు నా పుట్టినరోజు చెప్పు అని అంటుంది. బేబీ నేను మన ఇంటి ముందు నిలబడి ఉన్నాను, నువ్వు వచ్చి తొందరగా డోర్ తెరువు, నేను నీకోసం పెద్ద గిఫ్ట్ తెచ్చాను అని చెబుతాడు. అందుకు ఆ అమ్మాయి నువ్వు సాయంత్రం వస్తానని చెప్పావు కదా, మళ్ళా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అందుకు జవాన్ వ్యక్తి చెబుతాడు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నేను నీకోసం లీవ్ తీసుకుని తొందరగా ఇంటికి వచ్చాను, నువ్వు తొందరగా వచ్చి డోర్ తీయి అని అంటాడు. అందుకు ఆ అమ్మాయి సరే నువ్వు అక్కడనే కూర్చొని ఉండు, నేను వస్తాను అని చెబుతుంది. ఈ అమ్మాయి తన లవర్ తో చెబుతుంది, నా భర్త బయట నిలబడి ఉన్నాడు అనే చెబుతుంది. అందుకు ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి చెబుతుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎలాగైనా నా భర్తని బయటికి పంపిస్తాను అని చెబుతుంది. అందుకు ఆ వ్యక్తి సరే వెళ్ళిరా అని చెబుతాడు. ఈ అమ్మాయి డోర్ తీసి ఏమండి నువ్వు వచ్చావా, నా కోసం నువ్వు ఐఫోన్ తీసుకుని వచ్చావా అని అంటుంది. అందుకు జవాన్ వ్యక్తి అవును నేను నీకోసం ఐఫోన్ తెచ్చాను అని చెబుతాడు. అందుకు ఆ అమ్మాయి ఇంత ఖరీదైన గిఫ్ట్ తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతుంది. అందుకు జవాన్ వ్యక్తి ఈ ఐఫోన్ ఇచ్చే ముందు నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు ఆ ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెబుతావా అని అడుగుతాడు. సరే చెప్పండి చెబుతాను అని చెబుతుంది. బేబీ మళ్ళా ఆలోచించుకొని చెప్పు, నువ్వు నిజంగానే నిజం చెబుతావా అని అడుగుతాడు. సరే నువ్వు అడుగు నేను చెబుతాను అని చెబుతుంది. బేబీ నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి అవును నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను, అందుకే నీ దగ్గర నేను సంతోషంగా ఉన్నాను అని చెబుతుంది. అయితే బేబీ నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, నేను సరిహద్దులు దాటి దేశాన్ని రక్షించడానికి వెళ్ళినప్పుడు నీ ప్రేమికుడిని ఇంటికి పిలుచుకొని వచ్చి నువ్వు నీ ప్రేమికుడితో ఉంటున్నావు కదా, ఇది ఏమన్నా న్యాయమా అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి నీకేమన్నా పిచ్చి పట్టిందా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నేను అలాంటి దాన్ని కాదు అని చెబుతుంది. అందుకు జవాన్ వ్యక్తి నువ్వు ఇలా చెబితే వినవు, మీరిద్దరు ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు నేను నా మొబైల్లో వీడియో తీశాను, ఇదిగో చూడు అని చెప్పి ఆ అమ్మాయికి వీడియో చూపిస్తాడు. ఆ అమ్మాయి వీడియో చూడగానే ఆశ్చర్యపోయి చూస్తుంది. నువ్వు చాలా మంచిదానివే అనుకుని నేను నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత తెలిసింది నీ భాగోతం ఏందో, ఆ తర్వాత ఏమి జరిగిందో కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.